తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో, మన వైజాగ్ ఋషికొండ దగ్గర కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన అంతే సాటిస్ఫాక్షన్గా ఉంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ వీక్ నా బర్త్డే రోజు ఎక్కడికి వెళ్దామా అనుకుంటే మా ఆయన అసలు మనం ఈ టెంపుల్ కట్టిన దగ్గర నుంచి ఇక్కడికి రాలేదు కదా, సో ఒకసారి వెళ్దామని చెప్పేసి మా ఆయన అన్నారు. సో అందుకని ఇద్దరం బయలుదేరి వచ్చేసామన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకుని మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడ జనం కూడా అసలు ఎక్కువ లేరు, సాటర్డే కాదు కాబట్టి. ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, చాలా మందికి తెలియకపోవచ్చు ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆఫ్టర్ దర్శనం తర్వాత దద్దోజనం ప్రసాదం ఇచ్చారు. సో అది తినేసిన తర్వాత కాసేపు అక్కడే కూర్చున్నాం. అసలు రాబుద్ది కూడా కాలేదు. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా కాసేపు అక్కడే కూర్చుని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. నిజంగా మన వైజాగ్లో ఇలాంటి ఒక టెంపుల్ కట్టడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఆల్మోస్ట్ అప్పటికే 2:30 అయిపోయింది. సో అందుకని కిందకు వచ్చేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ హాట్ అండ్ సోర్ సూప్స్ తీసుకుని దాని తర్వాత మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం. మా ఆయన మష్రూమ్ బిర్యానీ చెప్దాం అనుకున్నారు, నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అన్నాను. మా ఆయనకైతే నచ్చలేదు, నేనైతే ఇంకా తినేసాను అనమాట. ఫుడ్ అయితే వేస్ట్ చేయకుండా ఫుల్గా లాయించేసాను. టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇంకా అక్కడి నుంచి తర్వాత బీచ్కి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నాం. ఇక్కడ అసలు ఎక్కడ వర్షం పడలేదు. మనం వైజాగ్లోకి ఎంటర్ అవగానే ఫుల్గా రోడ్లు అన్నీ తడిచిపోయి ఉన్నాయన్నమాట. ఫుల్గా వర్షం పడిందంట. ఇక్కడైతే క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. ఈ డే ఇంత హ్యాపీగా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.